ధ్యాన నిమగ్నులై ఉంటారు. ఈ పరీక్షిత్ మహారాజు వెళ్ళి అక్కడ వేటకు వెళ్తాడు. వేటలో అలసిపోయిన తర్వాత ఆయన ఒకసారి ఈ శమీకరుషుల మహర్షి ఆశ్రమానికి వచ్చి నాకు దాహం అవుతుంది, నీళ్ళు ఇవ్వండి అని చెప్తాడు అన్నమాట. ఆయన కిరీటాన్ని కూడా పెట్టుకొని ఉంటాడు అన్నమాట. ఆ కిరీటాన్ని పెట్టుకొని అడుగుతాడు. అహంభావంగా అడిగితే ఆయన ధ్యాన స్థితిలో ఉంటాడు. ఆ ధ్యాన స్థితిలో ఉండడం వల్ల అతను పట్టించుకోడు అనమాట. ఎందుకంటే అంతకుముందు కలిని ఇది చేసింటాడు. బంగారులోను, వ్యసనాల్లోనూ, దొంగతనంలోను, తర్వాత వైశ్య వ్యభిచారంలోను, దీంట్లో అంతా కూడా కలి ప్రవేశిస్తూ ఉంటాడు అనమాట. 5 చోట్లకు కలిని పరిమితం చేసింటాడు. నేను ఈ విధంగా వచ్చినాను కాబట్టి నన్ను ఎక్కడో చోట పరిమితం చేయని అడుగుతాడు. అప్పుడు 5 చోట్లకు పరిమితం చేస్తాడు. మిగతా చోట కలి ఉండడు. మద్యము, జూదము, వ్యభిచారము, బంగారు, ఈ నాలుగు చోట్ల ఖచ్చితంగా కలి ఉంటాడు అనమాట. అంటే బంగారు తగ్గింది ఒకటి మాత్రం ఇంకొక చోటు ఇవ్వండి అన్నప్పుడు ఇతను బంగారు రేట్ అంటే కోరిక అనమాట. అది అంటే కలి ఏం చేస్తాడంటే కోరికలను పుట్టిస్తాడు. బంగారు కావాలనేటువంటిది ఎందుకు అంటే మనము కోరికలు ఎక్కువ పుట్టిస్తాడు. ఆ కోరిక అనేటువంటిది ఎప్పుడైతే మనకి ఇదైతుందో అప్పుడు మనము ఏమవుతాము, ఆ కోరికలు తీరకపోతే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు వెళ్ళిపోతాం, కలిగి చిక్కుతాం. అంతే అంతే. కాబట్టి ఈ వ్యభిచారము, దొంగతనం ఇవన్నీ కూడా దీంట్లో కూడా ఉంటారు అనమాట. అందువల్ల అక్కడ అడుగుతాడు, ఆయన ఏమీ పట్టించుకోడు అనమాట. అప్పుడు ఒక చనిపోయినటువంటి పామును వేసేస్తాడు అనమాట. ఆయన మెడలోకి వేస్తాడు. ఎవరు? రాజు పరీక్షిత్ మహారాజు వేస్తాడు. వచ్చేసి ఆ పిల్లడు శృంగి అని చెప్పేసి అతని కొడుకు వస్తాడు. ఇతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత శృంగి అనేటువంటి వాడు వచ్చి మా నాన్నకి ఈ విధంగా సర్పాన్ని వేసినారు కాబట్టి 7 రోజుల్లో తక్షకుని చేత కాటు వేయబడాలి అని చెప్పేసి శాపం ఇస్తారు. సో అది పరీక్షిత్ మహారాజుకు తెలుస్తూనే ఆయన చాలా బాధపడిపోతాడు. కలిని ఈ పరీక్ష చాలా మన సమీక ఋషులు కూడా ఆయన అపాలజీ చెప్పుకుంటాడు, ఈ విధంగా జరిగింది ఎందుకు అని చెప్పేసి. అనేక రకాలుగా గంగా తీరంలోకి వెళ్తాడు. అనేక మంది రాజులను, అనేక మంది సాధువులను అందరినీ కూడా ఆయన కలుస్తాడు. కలిసిన తర్వాత సుఖ మహర్షి దొరకడం అనేటువంటి జరుగుతుంది ఆయనకి. అప్పుడు ఆయన భాగవతాన్ని 7 రోజుల్లో చెప్తాడు. ఆ భాగవతాన్ని వినడం వల్ల నేను చనిపోతున్నాను అనేదానికంటే నేను శరీరాన్ని విడిచిపెడుతున్నాను అనేటువంటి స్పృహ కలుగుతుంది 7 రోజుల్లో అనమాట. 7 రోజుల్లో ఆయనకి ఏమైందంటే నేను చనిపోతాను అనుకున్నాడు. 7 రోజుల్లో చనిపోతాను ఖచ్చితంగా తెలుసు అది. కానీ 7 రోజుల తర్వాత చనిపోయిన తర్వాత ఆయన స్పృహ ఏం కలుగుతుందంటే నేను శరీరాన్ని మాత్రమే వదిలేస్తున్నాను, నేను వదలడం లేదు అని చెప్పేసి జరుగుతుందన్నమాట. అంటే మనము శరీరాన్ని మాత్రమే వదిలేస్తాం, ఆత్మ అనేటువంటిది ఎక్కడా పోదు, అది శాశ్వతం. అది తనకు అనువైనటువంటి చోటుకు వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఎక్కడైతే మనము, ఎందుకంటే మనము ఈ కాలంలో చేసినటువంటి భగవత్ ప్రార్థన, భాగవత ప్రవచనము, భారత ప్రవచనము ఇవన్నీ కూడా మనల్ని గొప్పగా ఉద్ధరిస్తాయి. ఎందుకంటే ఈ గ్రంథాలు వింటున్నాము అంటే చూడండి, పూర్వజన్మ సుకృతము, పూర్వజన్మలో చేసిన కర్మలు గ్రంథ పారాయణకి వచ్చేది. 1వ కేటగిరీ రాదు. గ్రంథం స్టార్ట్ చేయ వాళ్ళే పరిగెత్తి వెళ్ళిపోతారు. స్టార్ట్ చేయ ఫస్ట్ వాళ్ళే వెళ్ళిపోకుంటే చూడండి, ఆ గ్రంథ పఠన మీద చాలా అభిలాష ఉండేటువంటి వాళ్ళే 2వ కేటగిరీలో వచ్చేటువంటి వాళ్ళు. వీళ్ళే ముక్త స్థితిని పొందుతారు. ఎప్పటికైనా కూడా వీళ్ళే ముక్త స్థితిని పొందేటువంటి వాళ్ళు. ఎందుకంటే సుఖ మహర్షి, వేదవ్యాసుడు, సౌనకాది మహర్షులు వీళ్ళు చెప్పినటువంటి దాన్ని మనం ఈరోజు చెప్తున్నామంటే ఎంత అదృష్టం అనుకోవాలి చెప్పండి. చూడండి ఎంత అదృష్టం ఇది యాక్చువల్గా చెప్పాలంటే. భజన అనే పదం అంటే వాళ్ళు ఆనందించడానికి మాత్రమే ఉపయోగం. అంతే, అది తాత్కాలికంగా నీకు చిత్తశుద్ధిని కలిగిస్తుంది. ఆత్మశాంతిని కలిగించేది మాత్రము గ్రంథ పారాయణమే. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి సమస్యలు, ఉదంకుని చరిత్ర తీసుకున్నాం చూడండి, ఎట్లా గురువు ఏ విధంగా
ఎన్ని సమస్యలు ఇచ్చినాడు ఆయన గురువు. అన్నిటినీ కూడా ఆయన అధిగమించినాడు. అట్లా అధిగమించడానికి మనకు ఆలోచనలు ఇవ్వడానికి గ్రంథ పఠనం అనేటువంటి చాలా అవసరం. ఈ గ్రంథ పఠనం అనేటువంటిది లేకుండా పోతే ఆత్మధైర్యం ఉండదు. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు ఏడ్చుకుంటూ కూర్చున్నాడు 7 రోజుల్లో నేను చనిపోతానని చెప్పేసి. అట్లాంటి వాడు భాగవతాన్ని విని అంత ధైర్యాన్ని తెచ్చుకున్నాడంటే, అంత ఆత్మవిశ్వాసాన్ని తెచ్చుకున్నాడంటే మరి అంతకంటే కావాల్సింది ఏముంది? గ్రంథ పఠనం నుంచి అదే కదా కావాల్సింది. మరి ఒక వివేకానందుడు చూడండి, ఆయన ఎంత ఆత్మవిశ్వాసంతో చెప్పేటువంటి వాడు. బ్రతికింది 39 సంవత్సరాలే. మన హిందూ జాతినంతా కూడా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి ఆయన. గల శంకరాచార్యులు అనుకోండి, ఏదో భగవత్ స్వరూపం అనుకోండి. వివేకానందుడు ఏం భగవత్ స్వరూపం కాదే, మామూలు మానవుడు ఆయన. 18 సార్లు దేశమంతా తిరిగినాడు ఆయన. 18 సార్లు దేశమంతా తిరిగి మన హిందూ సంస్కృతిని మొత్తం అంతా దశ దిశలా వ్యాపింపజేసినాడు. అటు క్రైస్తవ సమాజం కూడా ఆయన ఆమోదించింది. 5 ఏళ్ళు ఫారిన్లో యూరప్ కంట్రీస్లో పర్యటించినాడు. క్రైస్తవ సమాజం కూడా ఆయన కరెక్టే మీరు చెప్పేది, మా దాంట్లో ఇంకా డిఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అంగీకరించినారు. అంతమంది అమెరికాలో చికాగో సమావేశంలో అంతమంది ముస్లిమ్స్ కల్చరు, క్రిస్టియన్ కల్చర్ ఉన్నటువంటి దాంట్లో సగర్వంగా మన యొక్క హిందూ జాతిని గురించి చెప్పినాడు అంటే మరి ఎంత ఇది ఉండాలో చెప్పండి. అలాంటి వాళ్ళని మనము తీసుకుంటే వాళ్ళలో కొద్దిగా కూడా మనం ఏం పర్సెంటేజ్ కూడా లేదు మనకి. ఆ పర్సెంటేజ్ కూడా మనం చేయడం లేదు. మరి కాబట్టి అలాంటి వాళ్ళని మనం తీసుకోవాలా. ఏదో ఆధ్యాత్మికతలో వచ్చే ఏదో భజన చేసో 2 కీర్తనలు పాడో ఏదో చేసో వెళ్ళిపోవడం కాదు. ఇది మన జీవితాన్ని మార్చుకునేటువంటి ప్రక్రియ. అది మన జీవితాన్ని నెక్స్ట్ జన్మకు మనకి ఏముండాలా జన్మ అని డిసైడ్ చేసుకునే జన్మ ఇది. నువ్వు రేపు మర్నాడు ఏం కావాలని ఈరోజు ప్లాన్ వేసుకుంటున్నావు, మంచిదే. నెక్స్ట్ ఇయర్ ఏం చేసుకోవాలనుకుని ప్లాన్ వేసుకుంటున్నావు, మంచిదే. నెక్స్ట్ జన్మలో ఏం చేసుకుంటున్నావు అది ముఖ్యమా? నెక్స్ట్ మంత్లో ఏం చేస్తున్నావు అనేది ముఖ్యమా? అది ముఖ్యమే, ఇది ముఖ్యమే. కానీ దానికంటే ముఖ్యము నెక్స్ట్ జన్మలో మనం ఏమవుతాము. ఎందుకంటే పూర్వజన్మ సుకృతం పూర్వజన్మ అనేటువంటిది వెళ్ళిపోయింది మనకి. ఈ భాగవతం ఇవన్నీ చదవడం వల్ల నెక్స్ట్ జన్మలో మనం ఏమవుతాము అనేటువంటిదే అందులో వచ్చేటువంటి గొప్ప ఇదన్నమాట. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఆలోచన విధానం కొంతమందిని అందరినీ ఏరి భగవంతుడు ఒక బృందంగా ఇచ్చినాడు. ఎన్నో పాదయాత్ర బృందాల్లో ఉండేటువంటి మంచి మంచి కుసుమాలను ఏరి ఇక్కడ కూర్చోబెట్టినాడు మనల్ని అందరినీ కూడా. ఒకటే చోటు ఉండకూడదు, ఆధ్యాత్మికతలో ఒకటే చోటే ఉండకూడదు. ఆ స్థాయి నుంచి పై స్థాయి, ఆ స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళాలా. మన లైఫ్ ఉన్నట్టు వరకు చూడండి, 5వ క్లాస్లో ఉన్నాడు, 5వ క్లాస్లోనే ఉన్నాడు అనుకోండి, ఏం రా 5వ క్లాస్లోనే ఉండవంటారు, అంటారా లేదా? ఇంకా 5వ క్లాస్ ఏం రా నువ్వు అంటారు. మరి ఆధ్యాత్మికతలు కూడా స్థాయిలు ఉన్నాయి కదా. జపం ఉంటుంది, ధ్యానం ఉంటుంది, గ్రంథ పఠనాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి స్థాయిలు. ఈ ఆధ్యాత్మిక స్థాయిలను అందుకోవాలంటే ఇలాంటి పుణ్య కథల్ని, పుణ్య చరిత్రల్ని మనం ఖచ్చితంగా వినాలని చెప్పి మనకు ధర్మశాస్త్రాలు గంటాపదంగా మనకు చెప్పడం అనేటువంటిది జరుగుతాను. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణోత్తమైనటువంటి ఆస్తికుడు యాగాగ్నిలో ధ్వంసమవుతున్న సర్పాలను ఎట్లా రక్షించినాడు, సర్పయాగం చేసినటువంటి జనమేజయుడు ఎవరి కుమారుడు, ఆస్తికుడు ఎవరి కుమారుడు, ఈ విషయాలు నాకు వివరించండి అని చెప్పినాడు. సౌనకాది మహర్షి ఉగ్ర శ్రవణుడు, బ్రాహ్మణోత్తమ ఆస్తికుని గురించి కథ చాలా పెద్దది, నీ కోరిక ప్రకారం ఆస్తికుని కథ చెప్తాను. సౌనకుడు ఇలా అన్నాడు, ఋషిపుంగడు బ్రాహ్మణోత్తముడు అయినటువంటి ఆస్తికుని వృత్తాంతం సుందరమైంది కూడా, ఈ కథను పూర్తిగా వినాలని కుతూహలపడుతున్నావా? తాపసోత్తమ, విఘ్నులందరూ ఈ కథను చాలా పురాతనమైనదని చెప్తున్నారు. కృష్ణదైపాయనుడు కథను చెప్పాడు. పూర్వం నా తండ్రి లోమ మహర్షి వ్యాసుని శిష్యునిగా ప్రఖ్యాతికెక్కాడు. మా తండ్రి నైమిషారణ్య వాసులకు భారత కథను చెప్పాడు. మా తండ్రి వల్ల ఈ కథను విని నేను నీకు చెప్తున్నాను అని చెప్తాడు. లోమ మహర్షి రోమహర్షణుడు ఇద్దరు ఒక్కడే. సూత మహర్షి పేరు, కొడుకు. ఈ ఆస్తికుని వృత్తాంతం వింటే సర్వ పాపాలు నశిస్తాయి. చూడండి,
వీళ్ళ వృత్తాంతాలు వింటే పాపాలు నశిస్తాయంట. చూడండి, వీళ్ళు మాదిరి చేయకుండా పర్వాలేదు, అంతే కదా. అంటే వింటేనే వెళ్ళిపోతాయంటే ఎంత 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 పటుత్వం ఉండాలా, ఎంత బలం ఉండాలో చెప్పండి. వింటేనే సర్వ పాపాలు నశిస్తాయంట. మరి అటువంటి అభ్యాసాన్ని నువ్వు అడిగావు కాబట్టి పూర్తిగా ఈ వృత్తాంతాన్ని నీకు చెప్తాను. ఆస్తికుని తండ్రి బ్రహ్మతో సమానుడు. అతడు బ్రహ్మచారిగా ఉంటూ ఆహార నియమాలను పాటిస్తూ ఉగ్రమైన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. అలా శరీరాన్ని కృజింపజేసుకున్న కారణంగా ఆ బ్రాహ్మణునికి జగత్కారువు అనేటువంటి పేరు సార్థకమైంది. అతడు మహా తపస్సంపన్నుడు, బ్రహ్మచారి, సమయంతో జీవనయాత్ర సాగుతుండేవాడు. యయారవర వంశంలో ప్రఖ్యాతిని పొందిన ధర్మజ్ఞుడు. కఠినమైన వ్రతాలను చేస్తున్నాడు. క్షేత్రయాత్రలు చేస్తూ సూర్యాస్తమయానికి ఉన్న గ్రామంలోనే ఆ మహానుభావుడు రాత్రి గడిపేటువంటి వాడు. అన్ని తీర్థాలను స్నానం చేస్తూ దేశమంతా తిరుగుతుండేటువంటి వాడు. మహోతేజవంతుడైన జగత్కారువు మోక్షాన్ని కోరి ప్రాపంచిక సుఖాలకు దూరంగా జీవనయాత్రను కొనసాగిస్తుండేవాడు. ఆ తాపసోత్తముడు ఆహారాన్ని మానేసి గాలిని మాత్రమే స్వీకరించేవాడు. నిద్రను కూడా జయించినాడు. ప్రకాశిస్తున్న అగ్నిలా వెలిగిపోతున్న దేశాటనం చేస్తున్నాడు. ఈ విధంగా తిరుగుతూ అతడు పెద్ద గుంటలో తలకిందులుగా వేలాడుతున్న తన తాతలను చూశాడు. అతను వాళ్ళ తాతలను చూశాడంట. వారిని చూసి జగత్కరు ఈ విధంగా ప్రశ్నించినాడు, మీరెవరు? ఒకే ఒక వేరుతో ఉన్న కొమ్మకు ఎందుకు తలకిందులుగా వేలాడుతున్నారు? ఈ గుంటలో రహస్యంగా ఉంటున్న ఎలుక ఈ వట్టి వేళ్లన్నింటి కొరికి వేసింది కదా, మిగిలింది ఒకే వేరు కదా. ఒకే వేరుగా ఉండేటువంటి దాన్ని మీరు ఆధారంగా చేసుకుని తలకిందులుగా ఉన్నారు. ఇప్పుడు వేళ్ళన్నీ కొరికేసినది కాబట్టి అతని పితరులు ఇట్లా అంటున్నారు, బ్రాహ్మణ, మేము ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క రోజు మాత్రమే ఉండి మరొక గ్రామానికి వెళ్తూ ఉంటాం. అందుచేత మా వంశానికి యయావర వంశం అనే పేరు వచ్చింది. మేము కఠినమైన వ్రతాలు చేసుకుంటూ సంచరిస్తున్నాం. మా దురదృష్టవశాత్తు మా వంశంలో పుట్టి కఠినమైన తపస్సుతో మోక్షం పొందాలని జీవనయాత్ర సాగిస్తున్నాడు ఆయనే, అక్కడ ఉండేటువంటి ఆయన. సంతానం మీద కోరిక లేకపోవడం చేత ఆ మూర్ఖుడు వివాహం చేసుకోవడం లేదు. కాబట్టి మా వంశం నశిస్తున్న కారణంగా, అంటే అతను మా వంశమే నశిస్తూ ఉంది, వాడు కూడా బ్రహ్మచారిగా ఉన్నాడు, వాడు కూడా యాత్రను చేస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో మేము గుంటలో వేలాడుతున్నాం. జగత్కారు సంతానం పొందలేక మేమందరం నరకానికి పోల్సిందే సుమా, పాపకర్ములైన మేము అనాథలము అని చెప్తున్నారు. మహానుభావ, నువ్వెవరు? మా బంధువు వలె దుఃఖంలో ఉన్న మమ్మల్ని చూసి దయ చూపుతున్నావు కదా నాయన, నువ్వు ఎవరివో తెలుసుకొని కోరుతున్నాము. మా దుస్థితిని చూసి నువ్వు ఎందుకు విచారపడుతున్నావు అని అడిగారంట ఆయన. ఆ మాటలకు విన్న జగత్కారువు, మహాత్ములారా, మీరందరూ నా పితామహులు, పితృగణంలోని వారని తెలుసుకొని ఆనందిస్తున్నాను. ఇప్పుడు జగత్కారు అంటాడు, ఇప్పుడు ఏమి చేయవలనో నాకు తెలియచేయండి. ఏం చేయాలయ్యా? మీరు నరకలోకానికి పోకుండా అధోగతి పాలు కాకుండా నేనేం చేయాలి అని అడిగాడు. నాయన, మన వంశాన్ని నిలబెట్టడానికి సంతానం పొందే ప్రయత్నం చేయి. నీ ఊర్ధ్వగతికి మీ ఉద్ధరణకు మాత్రమే కాకుండా ధర్మోద్ధరణకు కూడా సంతానాన్ని పొందాలి. చూడండి, అంటే సంతానం అనేటువంటిది మనం పొందాలి అంటే మన ఊర్ధ్వగతికి మన ఉద్ధరణకి మాత్రమే కాకుండా, అంటే సంతానం వల్ల ఏమవుతుంది, మనకు పితృదేవతల కార్యాలు చేయడానికి పున్నామ నరకం నుంచి మనకు ఉండేటువంటి కొడుకులు ఉంటారు. అదేవిధంగా మనము చేసినటువంటి ధర్మాన్ని వాళ్లకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వాళ్ళు ధర్మాన్ని నిలబెడతారనమాట. అందుకోసం మనకు సంతానం కావాలా అనేటువంటిది ఉంది. అంటే ఆ సంతానాన్ని మనము ధర్మబద్ధంగా నడిపించాలి కూడా. మళ్ళీ పుడుతూనే కొడుకులు కాదు, మనము ధర్మంగా ఉంటూ మనం వాళ్ళకి ఆదర్శంగా ఉంటూ మనము మన యొక్క ఆశ్రమ ధర్మం ఏదైతే ఉందో ఆ ఆశ్రమ ధర్మాన్నే మనం పాటించాలి. బలిచక్రవర్తి అంటాడు, వామనుడు అంటాడు, నువ్వు ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ఆశ్రమంలో ఎటువంటి దానాలున్నా అవి మాత్రమే చేయాలని, అన్నీ చేయడానికి వీల్లేదు. నువ్వు ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నావు, ఆశ్రమ ధర్మానికి సంబంధించినవే నువ్వు చేయాలి అని అడగడం అనేటువంటి జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ధర్మోద్ధరణ కూడా సంతానాన్ని మనం పొందాలి. పుత్రులు కలవారు పొందే లోకాలను ఇతరులు ఎంత గొప్ప తపస్సు చేసినా, ఎంత దానాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా అంటున్నారు. అంటే పుత్రులు పొందే లోకాలను
లేక పుత్రులు కలవారు పొందే లోకాలను ఇతరులు ఎంత తపస్సు చేసినా ఎన్ని దానాలు చేసినా నైట్ ఆఫ్ చేసుకున్నారా? అందులోనే పుత్రులు కలవారు పొందే లోకాలను ఇతరులు ఎంత గొప్ప చేసినా ఎన్ని దానాలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా పొందలేరు. అంటే ఆ పుత్రులు ధర్మాత్ములైతే వాళ్ళ వల్ల కూడా ఎంత గొప్ప తపస్సులు చేసినా మనం పొందలేమంట. అందుకోసం పున్నామ నరకం నుంచి కావాల్సినటువంటి పుత్రులు కావాలి అని చెప్పేసి మనకు చెప్తా ఉన్నాను. కుమార, ఆ కారణం చేసి వివాహం చేసుకో, సంతానాన్ని పొందు, మమ్ము ఉద్వలోకాలకు పంపించు, ఇదే మాకు చాలా ఇష్టము అన్నారు. అప్పుడు జగత్కారు వారితో ఇట్లా అన్నాడు, పితామహులారా, నేను జీవితంలో సుఖభోగాల కోసం ఆశపడడం లేదు, మీ మేలు కోసమే ఇప్పుడు నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ధనం కోసం కానీ ఆ భార్యను స్వీకరించరాదు. చూడండి ఇప్పుడు మనం ఏమంటున్నామంటే భార్య పక్క ఆస్తి వస్తుందని, భార్య ఉద్యోగస్తురాలని ఇట్లంతా చూస్తాం. మ్యారేజెస్ చూసేటప్పుడు భార్య వాళ్ళకి ఎంత ఆస్తి ఉంది, ఇది చూడండి ఇక్కడ చెప్పినాడు, ధనం కోసం కానీ భార్యను స్వీకరించరాదు, ధనయజ్ఞాల కోసం భార్య స్వీకరించరాదు అనమాట. అయితే ఒక నిబంధనకు లోబడి శాస్త్రోక్తంగా వివాహం చేసుకుంటాను, ఆ కన్యక నా పేరు గలదై ఉండాలి, ఇదే నా నిబంధన అన్నాడు. అంటే నా పేరు ఉండాలి ఆ కన్యకకు. ఆ నా పేరు గల కన్యకు బంధువులు ఇస్తే భిక్ష వలె స్వీకరిస్తాను, ఆమెను ధర్మయుక్తంగా వివాహం చేసుకుంటాను అని చెప్పినాడు ఆస్తిక మహర్షి. దరిద్రుడైన నాకు ఎవరు అట్టి కన్యనిస్తారు? ఎవరైనా అనుగ్రహించి దానం చేస్తే ఆ కన్యను తప్పక వివాహం చేసుకుంటాను. ఎవరిస్తారు నాకు దాన్ని? ఇప్పుడు ఈ బ్రహ్మచారులైనటువంటి వాళ్ళు, తపస్సులు ఉండేటువంటి వాళ్ళకి ఎవరు ఇస్తారు చెప్పండి? ఎవరు ఇవ్వరు. కానీ అట్లాంటి వాళ్ళు ఎవరైనా దానంగా ఇచ్చినా చేసుకుంటాను. పితామహులారా, నేను ఈ విధంగా వివాహం చేసుకోవడం తప్పక ప్రయత్నిస్తాను, మీరు విరమించండి. ఈ విధంగా నాకు లభించిన భార్య యందు జన్మించే కుమారుడు మిమ్మల్ని తప్పకుండా ఉద్భవిస్తాడు. కాబట్టి మీరు మీ శాశ్వత లోకాలకు వెళ్ళి ప్రశాంతంగా ఆనందంగా ఉండండి అని వాళ్ళ పితరులతో చెప్పడం అనేటువంటి జరిగిందన్నమాట. ఉగ్రశ్రవణుడు ఇట్లా చెప్తున్నాడు. అనంతరం జతత్కారుడు తన నియమానుసారం లభించే కన్యను వివాహం చేసుకోవడం కోసం దేశాలన్నీ తిరుగుతాడు. కానీ అతని కోరిక ఫలించలేదు. అతడు ఒకనాడు అడవికి వెళ్ళి అక్కడ పితరుల మాటలను స్మరించుకొని సన్నామి అనేటువంటి కన్యక వివాహార్థమై నాకు లభించున్నట్లు చేయవలసిందని ముమ్మూరుగా ప్రార్థించారు. ఆ మాటలకు నాగరాజ వాసుకి విని తన చెల్లెలకు జగత్కారుణ్ణి తన కడకు తీసుకుని వచ్చి నా చెల్లెల్ని భిక్షగా స్వీకరించండి అని చెప్పినాడు. నాగరాజకు వాసుకి ఏం చెప్పిందంటే, నా చెల్లెలు ఒక ఆమె ఉంది, ఆమెను మీరు భిక్షగా స్వీకరించండి అని చెప్పడం అనేటువంటి జరిగిందండి. ఆ కన్యక లభిస్తే స్వీకరిస్తానని, లేనిచో వివాహం ఆడతానని చెప్పాడు. నా పేరు గల కన్యక మాత్రమే నేను స్వీకరిస్తాను అన్నాడు. మళ్ళీ ఈయన నా పేరు కలిగినటువంటి జగత్కారుడు తన మనసులో నిశ్చయించుకున్నాడు కదా. జగత్కారుడు వాసుకి, మహానుభావ, నీ సోదరి పేరేమి, నాకు నిజం చెప్పు అన్నాడు. వాసుకి జగత్కారంతో, ఈమె నా చెల్లెలు, పేరు జగత్కారువే, ఆమె పేరు కూడా జగత్కారువు, ఈమె నువ్వు స్వీకరించు అని చెప్పినాడు. ఈ విధంగా చెప్పినటువంటి తర్వాత జగత్కారుడు ఆమెను శాస్త్రోక్తంగా వివాహమాడి భార్యగా స్వీకరించినాడు అనమాట. ఉగ్రశ్రేణుడు ఈ విధంగా అంటున్నాడు. సౌనకాది మహర్షి పూర్వం నాగమాత అయినటువంటి కద్రువ తన కుమారులైన సర్పాలకు, మీరు జనమేజయుని చేసే యజ్ఞంలో భస్మమగుదురుగాక అని చెప్పేసి శాపం ఇచ్చింది. తెలుసు కదా అది. పూర్వము నాగమాత అయినటువంటి కద్రువ తన కుమారులైనటువంటి సర్పాలకు, మీరు జనమేజయుని యాగంలో, ఎందుకంటే వాళ్ళిద్దరూ కద్రువ వినుత, వాళ్ళిద్దరూ కూడా వాళ్ళిద్దరు సౌతులు. ఒకసారి పందెం వేసుకుంటారు వాళ్ళు. ఆ పందెం వేసుకున్నప్పుడు ఈ కద్రువ అనేటువంటిది ఆమెను మోసం చేస్తుంది, వినుతని మోసం చేస్తుంది. అంటే ఒక గుర్రానికి తోక దగ్గర నల్లగా ఉంది అని చెప్తుంది అనమాట. లేదు అది తెల్లగా ఉంది అని చెప్తే అప్పుడు ఈ పాములన్నిటికీ చెప్తుంది, మీరు ఎవరన్నా వెళ్ళి అక్కడ చోకకు చుట్టుకోవాలా, వినుత నేను ఓడించాలా, వినుత నాకు దాస్యం చేస్తుంది అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు ఆ నాగుల్లో ఒకటి మాత్రమే పోయి చుట్టుకుంటుంది, మిగతావేవి ఒప్పుకోవన్నమాట. అప్పుడు మీరందరూ జనమేజయుని యాగంలో పడిపోతారు, చచ్చిపోతారు మీరంతా అని చెప్పేసి శాపం ఇస్తుంది అనమాట. ఆయన వినుత కొడుకే
మన గరుక్మంతుడు వైనతేయుడు గరుక్మంతుడు ఇద్దరు అనమాట. ఈ శాపానికి బలి కాకుండా ఉండడానికి వాసుకి తన జగత్కారునికి తన చెల్లెల్ని ఇచ్చి వివాహం చేస్తుంది. అతడు కూడా శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు అస్తికుడు అనేటువంటి కుమారుడు జన్మించినాడు. ఆ అస్తికుడు ఈయన అస్తికుడు, వాళ్ళిద్దరికీ జన్మించిన ఆయన ఆయన పారాయణం అన్నమాట. ఆ అస్తికుడు మహాతపస్వి వేద